ఎన్డీఏలో గొప్పతనం అదే పుష్కర విమానం లాంటిది. ఎన్డీఏ ఎందరొచ్చినా చేర్చుకుంటారు. ఇక తాము టార్గెట్ చేసే రాష్ట్రాల్లో అయితే కీలక పార్టీలను కలుపుకోవాలని చూస్తారు. బీజేపీ చూపు తమిళనాడు ఎన్నికల మీద ఉంది. అక్కడ డీఎంకేని ఎలాగైనా గద్దెదించాలని చూస్తోంది. డీఎంకే ఇండియా కూటమికి ఆక్సిజన్ అందిస్తోంది. అంతేకాదు సౌత్ ఇండియాలో బలంగా ఉంది. మరోవైపు చూస్తే రేపటి ఎన్నికల్లో కనుక డీఎంకే గెలిస్తే కాంగ్రెస్ కి ఇండియా కూటమికి అది కొండంత బలంగా జాతీయ స్థాయిలో మారుతుంది. 2029 ఎన్నికల్లో కూడా టఫ్ ఫైట్ కి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆదికి ముందే డీఎంకేని ఓడించేయాలని బీజేపీ పథక రచన చేస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పటికే పావులు చకచకా కదుపుతోంది. అన్నా డీఎంకేని తమ మిత్రుడిగా చేసుకున్న బీజేపీ గ్లామర్ పుష్కలంగా ఉన్న పవన్ కళ్యాణ్ ని తమిళనాడులో రంగంలోకి దించుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుని గెలుచుకునేందుకు బీజేపీ ఆలోచనలు ఏమిటి అన్న దాని మీద కేంద్ర హోంమంత్రి బీజేపీ పెద్దయిన అమిత్ షా సూచనప్రాయంగా సంకేతాలు ఇచ్చారు. తమిళనాడులో అధికార డీఎంకేని ఓడించడానికి, మరింత బలం కూడగట్టుకోవడానికి దళపతి తమిళ సూపర్ స్టార్ విజయ్ పార్టీ వైపు చూస్తోంది అని అంటున్నారు. తాజాగా ఒక ప్రాంతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ తమిళనాడు పొలిటికల్ సినారియో గురించి వివరించారు. తన మనసులో ఉన్న భావాలను ఎన్నికల్లో బీజేపీ పాత్రను గెలిచే విధంగా ఆ పార్టీ చేస్తోన్న కసరత్తుని విడమర్చి చెప్పారు. తమిళనాడులో తదుపరి ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అభ్యర్థి ఉంటారు అని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు తమిళనాడులో ఎన్డీఏ కూటమి గెలవబోతోందని గట్టి విశ్వాసం ప్రకటించారు. ఇక తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన దళపతి విజయ్ కి చెందిన టీవీకే పార్టీ ఎన్డీఏలో చేరే విషయం గురించి ఆయన స్పందిస్తూ ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయని అన్నారు. అంటే ఆప్షన్ ఇంకా చాలా ఉన్నాయని చెప్పకనే చెప్పారన్నమాట. విజయ్ పార్టీని ఎన్డీఏలో చేర్చుకోవడానికి బీజేపీ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారా అన్న చర్చ సాగుతోంది. మరి బీజేపీ వ్యూహాల్లో ఆలోచనలు ఫలిస్తే తమిళ రాజకీయం రసకందాయంలో పడుతుంది. ఇంతకీ విజయ్ పార్టీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో చేరుతుందా అన్నదే అతిపెద్ద ప్రశ్న. జవాబైతే ఇప్పుడే దొరకదు. కానీ విజయ్ కోసం ఎన్డీఏ తలుపులు తెరిచే ఉన్నట్లు బీజేపీ చెప్పకనే చెప్పిందని అంటున్నారు. ఇకపోతే 2026లో తమిళనాడులో ఎన్నికలు జరుగుతాయి. అంటే గట్టిగా ఏడాది సమయం కూడా లేదంటున్నారు.